వెల్కమ్ బ్యాక్. తుంగభద్ర జిల్లాలో ఏపీ కర్ణాటక చేస్తున్న జల దోపిడీపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను పరిశీలించారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, భీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు చెల్ల వెంకటరామిరెడ్డి, నవీన్ కుమార్లు పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. కర్ణాటక అక్రమంగా చేపట్టిన కురిడి ప్రాజెక్టును బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. తుంగభద్రతో పాటు కృష్ణా, భీమా నదులపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. రైట్, ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ రాయచూర్ నుంచి లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, కృష్ణా, భీమా నదులపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఎలాగైనా అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఇవాళ కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర నదీ జలాల్లో దోపిడీ చేస్తుంది, అక్రమంగా ప్రాజెక్టును నిర్మిస్తుందనే సమాచారం తెలుసుకున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలంతా కలిసి కర్ణాటక రాష్ట్రంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ వద్దకు వెళ్లారు. అక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తుంగభద్ర జలాల హక్కులను కోల్పోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక, ఏపీ రెండు రాష్ట్రాలు కూడా తుంగభద్ర నదీ జలాలను అక్రమంగా దోచుకుంటున్నాయి, అక్కడ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. దీన్ని నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందమంతా కూడా ఆర్డీఎస్ వద్దకు వెళ్లారు. అక్కడ కర్ణాటక చేపట్టినటువంటి కురిడి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కు సంబంధించి చేపట్టినటువంటి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. మరోవైపు ఆర్డీఎస్ రైట్ కెనాల్ వద్ద ఏపీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏపీ ఒక రైట్ కెనాల్ ద్వారా నీటిని తరలించుకుపోయేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపి ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇక్కడ కర్ణాటక రాష్ట్రం కురిడి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పేరుతోటి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కనుక ప్రారంభమైతే అటువైపు రైట్ సైడ్ కెనాల్లో కూడా ఏపీ కూడా నీటిని తరలించకపోయేటటువంటి అవకాశం ఉంది. దీంతో ఈ కర్ణాటక చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాలి, కేఆర్ఎంబీకి అభ్యంతరం తెలపాలి, దాంతోపాటు కర్ణాటక రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధుల బృందము ఆర్డీఎస్ ను విజిట్ చేసింది. తుంగభద్ర నదీ జలాలు దిగువకు రాకపోతే, ఆర్డీఎస్ కెనాల్ వద్ద నీళ్లు రాకపోతే అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలు ఎడారిగా మారుతుంది. ఆర్డీఎస్ వద్ద నుంచి 142 కిలోమీటర్ల మేర ఆర్డీఎస్ కెనాల్ ఉంటుంది. దాదాపుగా 42 కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, 100 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఆ కెనాల్ ఉంటుంది. ఇప్పటికే ఈ దిగువకు నీళ్లు వెళ్తున్నాయి, కానీ ఆర్డీఎస్ కెనాల్కు మాత్రం చుక్క నీళ్లు రావడం లేదు. ఈసారి వర్షాలు లేకపోవడంతో కూడా ఆర్డీఎస్ వైపు నీళ్లు రావడం లేదు. అయితే భవిష్యత్తులో వర్షాలు ఉన్నప్పటికీ తక్కువ ఇన్ఫ్లోలు నదిలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగానే ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం తీసుకొని వెళ్తే దిగువన ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, సుంకేశల, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. సుంకేశల వద్ద నిర్మించినటువంటి తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో 2001లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆర్డీఎస్ కెనాల్ మీద పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఆర్డీఎస్ రైతుల కష్టాలను చూసి చెల్లించిపోయారు. అప్పట్లోనే ఆర్డీఎస్ రైతుల కష్టాలు తీరుస్తానని మాటిచ్చారు. ఇచ్చినటువంటి మాటను నిలుపుకుంటూ 350 కోట్ల రూపాయలతోటి తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను నిర్మించి ఆర్డీఎస్ కెనాల్లోకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి రిజర్వాయర్ల నిర్మాణం అనేది పెండింగ్ లో ఉంది. ఆర్డీఎస్ రైతుల కష్టాలను కొంతమేర గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చింది. దీంతో దాదాపుగా 50 నుంచి 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఎగువనున్నటువంటి కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు తుంగభద్ర నదీ జలాలను దోపిడీ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో పాలమూరు జిల్లా మొత్తం కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది.
పాలమూరు జిల్లాకు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో పాటు అనేక రకాల డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు అన్నీ కూడా నీటి లభ్యత లేక వృధాగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా తుంగభద్ర నది మీద ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అక్కడ ఉమ్మడిగా ప్రాజెక్టులు నిర్మాణం చేసేటటువంటి ఒప్పందం జరిగినట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత 10 రోజుల క్రితం తుంగభద్ర డ్యామ్ గేట్లను ఓపెన్ చేసినటువంటి సందర్భంలో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధమైనట్లుగా బీఆర్ఎస్ అనుమానిస్తుంది. ఇదే గనక జరిగితే తుంగభద్ర నదీ జలాల మీద పూర్తిగా తెలంగాణ రాష్ట్రం హక్కులను కోల్పోవాల్సి వస్తుంది. తుంగభద్ర నదీ జలాలు తెలంగాణకు దక్కేటటువంటి అవకాశం లేదు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల మధ్య తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తుంగభద్ర జలాలకు సంబంధించి జరిగినటువంటి ఒప్పందాన్ని బయటపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కర్ణాటక ఏపీ చేపట్టేటటువంటి అక్రమ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని, దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ వెంటనే స్పందించి ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత కొంతకాలంగా కూడా ఈ కర్ణాటక ఈ తుంగభద్ర నదీ జలాలను తరలించుకుపోయేటటువంటి కుట్రలకు తెరలేపింది. ఈ ఆర్డీఎస్ ఆనకట్ట ఏదైతే ఉందో రెండు వైపులా, అటువైపు రైట్ వైపు ఏపీ ఉంటుంది, లెఫ్ట్ వైపు కర్ణాటక ఉంటుంది. ఇక్కడ మన రాష్ట్ర సరిహద్దు లేకపోవడంతో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి దాని మీద కొంత ఆలస్యంగా సమాచారం వస్తుంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో కేవలం ఏడాది కాలంలోనే ఎటువంటి నీటి కేటాయింపులు లేకపోవడం తోటే ఈ కర్ణాటక ప్రాజెక్టును చేపట్టి నీటి కేటాయింపులు అనుమతులు లేకుండానే ప్రాజెక్టును దాదాపుగా చివరి దశకు తీసుకొచ్చింది. మొన్న 20 రోజుల క్రితం కేఆర్ఎంబీ అధికారులు సందర్శించినటువంటి సందర్భంలో ఈ విషయం బయటపడింది. అప్పుడు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఈ అంశంపై ఎటువంటి సమాచారం లేదని కేఆర్ఎంబీ అధికారులకు చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ సర్కారు తుంగభద్ర నదీ జలాల హక్కుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుందో కూడా మనకు తెలుస్తుంది. కేఆర్ఎంబీ అధికారులు వచ్చినటువంటి సందర్భంలో ఈఎన్సీ స్థాయి అధికారి వెళ్తారు, కానీ ఆర్డీఎస్ సందర్శన సమయంలో తెలంగాణ సర్కార్ కేవలం ఇరిగేషన్ ఏఈని మాత్రమే అక్కడికి పంపింది. ఏఈ వద్ద పూర్తి సమాచారం లేకపోవడంతో కర్ణాటక చేపట్టినటువంటి ప్రాజెక్టు మీద అభ్యంతరం తెలపడం కానీ లేఖలు రాయడం కానీ ఎటువంటి చర్యలు కూడా తెలంగాణ సర్కార్ తీసుకోలేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుంది. నడిగడ్డ రైతుల సాగునీరు అందేటటువంటి అవకాశం లేకుండా చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రతినిధుల బృందం విజిట్ చేసిన తర్వాతనైనా ప్రభుత్వంలో చలనం వస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. తుంగభద్ర నదీ జలాల హక్కులను కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని, భవిష్యత్తులో కూడా నడిగడ్డ రైతులతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగంతో పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధుల బృందం ఇవాళ ప్రకటించింది. అయితే ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం వద్ద కూడా చర్చిస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నదీ జలాల్లో హక్కులను కోల్పోయేటటువంటి అవకాశం ఉండకుండా దానికి కావలసినటువంటి చర్యలన్నీ తీసుకుంటామని ఇటు కర్ణాటక ఏపీ రాష్ట్రాల మీద ఒత్తిడి కూడా తీసుకొస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.